గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు భారత్కు చెందిన వారేనని కువైట్ అధికారులు తెలిపారు. వారిలో 21 మంది కేరళ వాసులు ఉన్నట్లు వెల్లడించారు. కార్మికులు నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడ్డారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని భారత రాయబార కార్యాలయ అధికారులను ఆదేశించారు. కువైట్లో భవన నిర్మాణ కార్మికులు నివాసముంటున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కువైట్ కాలమానం ప్రకారం ఉదయం 4:30 సమయంలో మంగాఫ్ నగరంలోని 6 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. వంటగదిలో చెలరేగిన మంటలు తర్వాత ఇతర అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 160 మంది కార్మికులున్నట్లు సమాచారం. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వారిలో పదుల సంఖ్యలో కార్మికులు సజీవ దహనమయ్యారని తెలుస్తోంది. అగ్నికీలల కారణంగా వెలువడిన పొగకు ఊపిరాడక ఎక్కువ మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. కొంతమందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంలో ఎక్కువ మంది భారతీయులే ఉండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ భారత్కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు సహా ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కువైట్ అంతరంగిక శాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసుఫ్ అల్ సబా భవన యజమానిని అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో గాయపడి అల్ అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది భారతీయులని అక్కడి భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించారు. ఎంబసీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు. బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తర్వాత ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. బాధితుల సమాచారం ఇచ్చేందుకు కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు కూడా చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ క్షతగాత్రుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బాధితులకు అందుతున్న సాయాన్ని పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు.